బీటీ రోడ్డు వెంటనే మంజూరు చేయాలి. నాగపూర్ నుంచి గండిగుంటకు బీటీ రోడ్డు వెంటనే నుంచి గండిగుంటకు బీటీ రోడ్డు వెంటనే మంజూరు చేయాలి. నాగపూర్ నుంచి గండిగుంటకు బీటీ రోడ్డు వెంటనే అనుమతులు చేయాలి. నాగపూర్ నుంచి గండిగుంట రోడ్డు వెంటనే బీటీ రోడ్డు వెంటనే మంజూరు చేయాలి. నాగపూర్ నుంచి గండిగుంటకు బీటీ రోడ్డు వెంటనే మరమ్మతులు చేయాలి. నాగపూర్ నుంచి గండిగుంటకు వచ్చే రోడ్డును వెంటనే మరమ్మతులు చేయాలి. నాగపూర్ నుంచి గండిగుంట రోడ్డును వెంటనే మంజూరు చేయాలి. నాగపూర్ నుంచి గండిగుంటకు వచ్చే బీటీ రోడ్డును వెంటనే మంజూరు చేయాలి. నాగపూర్ నుంచి గండిగుంటకు వచ్చే బీటీ రోడ్డు వెంటనే మంజూరు చేయాలి. నాగపూర్ నుంచి గండిగుంటకు వచ్చే బీటీ రోడ్డును మంజూరు చేయాలి. నాగపూర్ నుంచి గండిగుంటకు వచ్చే బీటీ రోడ్డును ఇంకోసారి మంజూరు చేయాలి. నాగపూర్ నుంచి గండిగుంటకు వచ్చే బీటీ రోడ్డు వెంటనే మంజూరు చేయాలి. నాగపూర్ నుంచి గండిగుంటకు వచ్చే బీటీ రోడ్డు వెంటనే. ఈరోజు మనము సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం నాగపురి గ్రామ పరిధిలోని గండికుంట గ్రామంలో ఉన్నాం. మరి గండికుంట గ్రామంలో రోడ్డు చూస్తే చాలా అవస్థలు పడుతున్నారు జనాలు. ఎటు చూసినా కంకర్ రోడ్డు, మట్టి రోడ్డు, అది కూడా బురదమయంతో చిత్తడిగా మారిపోతుంది. వర్షం వస్తే స్కూల్ పిల్లలు కానీ వెళ్ళాలంటే, ఆటోలలో వెళ్ళాలంటే చాలా అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా ఈ గ్రామానికి గతంలో బస్ సౌకర్యం ఉండేది. ఇప్పుడైతే అసలు అడ్రస్ లేదు బస్ సౌకర్యం అసలు ఏమైందో, ఎందుకు బంద్ అయిందో కూడా ఎవరికి తెలియదు. అసలు అధికారుల నిర్లక్ష్యమా, పాలకుల పనితీరు అనేది ఏమర్థమైతే లేదు. ఇక్కడ గ్రామ ప్రజలు చాలా అవస్థలు పడుతున్నారు. రైతులకు రాకలు పోకలు రావడానికి పోవడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇబ్బందులు ఎదుర్కొన్న నేపథ్యంలో ఇటు గండికుంట గ్రామం నుండి అటు జయాలకు వెళ్ళాలంటే 3 కిలోమీటర్లు మట్టి రోడ్డు మీద వెళ్ళాలి. ఇటు నాగపూరి కేంద్రానికి వెళ్ళాలంటే 3 కిలోమీటర్ల దూరం వెళ్ళాలి. ఎటు వెళ్ళినా నిత్యావసర సరుకులు తెచ్చుకోవాలంటే కూడా నాగపూర్ గ్రామానికి వెళ్ళాలి. ముఖ్యంగా పెన్షన్లు, రేషన్ సరుకులు, ఇతరత్ర సరుకులకు వెళ్ళాలంటే నాగపూర్ గ్రామానికి వెళ్ళాలి. ఈ అవస్థలతో ప్రజలు ఈడ్చుకొస్తున్నారు. సమస్యలు ఎదుర్కొంటూ చాలా అవస్థలు పడుతున్నారు. అవస్థలు పడుతున్న నేపథ్యంలో ఈ రోడ్డును మరమ్మతు చేయాలని చెప్పేసి గ్రామస్తులు వేడుకుంటున్నారు. మరి వేడుకుంటున్న నేపథ్యంలో మరి వాళ్ళ మనసులో ఏముందో అడిగి తెలుసుకుందాం మనం. ఇలాంటి మా గండికుంట గ్రామంలో రోడ్డు బాగలేక ఈ 10 సంవత్సరాల నుంచి నానా ఇబ్బంది పడుతున్నాము. ఇక్కడ పడమటి కేశపూర్ జయాలకు 3 కిలోమీటర్లు, ఇక్కడ నాగపూర్కి 3 కిలోమీటర్లు మధ్యలో మేము ఉండి మాకు ఎటు పోలేక, తొవ్వలు లేక పిల్లలు చూత సతమతం అవ్వుకుంటూ బడికి పోని పరిస్థితి అవుతుంది. మొన్నటి తుఫాన్ల చూత మేము బడికి పోలేదు. పిల్లలు భయపడి నీళ్ళ గురించి, పొక్కల గురించి బండ్లు దిగబడి మహా ఇబ్బందులు పడి 4 రోజుల పాటు బడి బంద్ పెట్టుకున్నాం. కాబట్టి ఈ 10 సంవత్సరాల నుంచి ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మాకు రోడ్డు స్పందించలేదు. కాబట్టి ఇప్పటికైనా మీరు దయచేసి మాకు రోడ్డు వెంటనే డాంబర్ రోడ్డు మంజూరు చేయాలని చెప్తుతా మిమ్మల్ని వేడుకుంటున్నాము. ఎవరైనా కూడా, పాలకులైనా కూడా, సర్పంచులైనా కూడా అందరూ గట్టి నిర్ణయం తీసుకొని మా గ్రామం గురించి అందరూ ప్రాధాన్యపడి మాకు రోడ్డు పెట్టేయాలని చూద్దాం మేము చాలా వేడుకుంటున్నాము. కాబట్టి మీ అందరు దయచేసి మేమందరము చల్లగా ఉంటేనే మీరు అందరికి ఓట్లేస్తాం. మేము లేకుండా మాకు రోడ్ అయిపోతే మీకు ఓట్లేయం. మేము ఏ అధికారితో మేము ఓట్లేయం. కాబట్టి మీరు ఖచ్చితంగా మా గండికుంట గ్రామానికి పడమటి కేశపూర్ జయాల దగ్గరికి మాకు డాంబర్ రోడ్ వెంటనే శాంక్షన్ చేసి మీరు స్పందించి మాకు ఓటు వేయాలని చూద్దా మేము మీ మీద డిమాండ్ చేస్తున్నాము. దయచేసి మీరు ఏమనుకోకుండా, ఎలాంటి కుట్రబాయి పెట్టుకోకుండా చూద్దాం మాకు అన్ని పార్టీలు కలిసి మీరు అందరు కలిసి చూద్దాం మాకు రోడ్డు చేయాలని చూద్దాం మేము ఏకంగా భావిస్తున్నాము. ఇక్కడ గ్రామ ప్రజలు చూద్దాం అందరూ ఏకంగానే ఉన్నారు. ఏరే అవకతవకాల పని చేయరు. మేము చెప్పినట్టు వింటాం కాబట్టి, మీరు చెప్పినట్టు మేము వింటాం కాబట్టి మాకు కంపల్సరీ మాకు రోడ్ వేయాలని చెప్తే మేము భావిస్తున్నాము. 30 ఏళ్ళ కోలే ఇంత ఈడ పుట్టినా ఇన్నే పెరిగినా మాకు రోడ్డు సౌకర్యం లేదు. ఇక ఊళ్ళో పోదామంటే ఎవరైనా బండి ఎక్కించుకపోతే జ్వరం వచ్చినా వాళ్ళు తీసుకుపోయేటానికి లేరు. వంపులు, వరెలు, నీళ్ళు అంతా. ఈడికి కేశపురం పోదామన్నా అటు పోరాదు, నాగపూర్ పోదామన్నా ఇటు పోరాదు. ఎందుకు మాకు ఇంత ఓటేసుడు? వేస్తాం, రోడ్డు సౌకర్యం చేస్తామని అంటారు ఓట్లు అప్పుడే. ఇక మళ్ళీ ఓట్లు గెలిచినాక మళ్ళీ తుపాకి ఎత్తామన్నా ఎవరు కనబడరు మాకు. ఎందుకు మాకు ఈ ఓటు వేయాలి ఎందుకు? ఎవరికి వేసుకుంటే ఏం లాభం ఉంది మాకు? మేము ఇంత బాగుంత ముసలోళ్ళమైనా మాకు రోడ్డు సౌకర్యం లేదా? మా పిల్లలే పెద్దవాళ్ళు ముసలోళ్ళకి వచ్చిండ్రు, మేము ముసలోళ్ళకి వస్తుంది. ఇంకెన్నడు ఏ ప్రభుత్వం వస్తుంది మాకు రోడ్డు? తెలంగాణ వచ్చినా పోయలే, కాంగ్రెస్ వచ్చినా పోయలే, ఎవరు వస్తలేరు. మరి మేము ఎట్లా సావన్నా? ఈ రోడ్డు పొట్టి ఎవరన్నా జ్వరం వచ్చినా, తెలంగాణ నొప్పులు వేసినా, రోగం వచ్చినా వాళ్ళని తీసుకుపోమన్నా కానీ ఒక్క మనిషి రోడ్డు బాగాలేదవా ఎక్కకు బండి కొట్టారు. ఇక అటు ఇట మా వాళ్ళు మా తమ్మిని మా పిల్లగానే భద్ర అంటే
వాడు గుంపించుకొని తీసుకుపా పడరు మొన్న పడ్డాం. నేను కూడా పడ్డా. మరి పడితే ఏం చేయాలి? ఎవరు చెప్పాలి? ఏ సార్ చెప్పాలి? సర్పంచ్కి చెప్పినాం. సర్పంచ్ చెప్తే సర్పంచ్ ఇప్పుడు సర్పంచ్కి అవకాశం లేదు. ఉంటుంది కానీ ఇప్పుడు మాట్లాడేంత అవకాశం ఉండదా చెప్పు? అవన్నీ మరి ఈ 30 ఏళ్ళకి మాకు రోడ్డు సౌకర్యం లేదు సారు. మా కష్టం మాకు రోడ్డు సౌకర్యం చేస్తేనే ఓటు. ఇక్కడ బాయికొక్క ఇల్లు ఉండే ఇంతకుముందు 40 సంవత్సరాల కింద అందరు కలిసి ఇల్లు కట్టుకున్నారు. 100 ఇళ్ళు అయినాయి. ఇక్కడ ప్రభుత్వం నుంచి స్కూల్ కూడా ఉన్నది. స్కూల్లో 5వ తరగతి దాకా పిల్లలు చదువుతారు. 6కు ఊళ్ళే పోతారు, నాగపూరికి పోతారు. ఆ నాగపూర్ పోవడానికి కూడా వాళ్ళకి వీలు లేదు. మొన్న ఆటో బోర్లో పడ్డది. పిల్లలు కొందరికి దెబ్బలు తాకినాయి. వీడికి ఇక్కడ డ్యూటీ చేస్తుంది మేడం, ఊళ్ళ నుంచి వస్తుంది. ఆ మేడం కూడా మొన్న ఆడ మధ్యలో ఆమె కూడా పడ్డది. వీడికి వెళ్ళి ఆశ వరకు ఊళ్ళే పోతుంది. ఆమె కూడా పడ్డది బండి మీదకి వెళ్ళి. మా బిడ్డ షేరియాలకు కూడా బండి మీద పోతుంది. ఆమె కూడా పడ్డది. ఒక లేడీసు డెలివరీకి ఉన్నా కూడా ఆ డెలివరీకి ఉన్నదని నొప్పులు వస్తుంటే కూడా తీసుకొని ఊళ్ళే పోతుంటే కూడా పోయే పరిస్థితి కూడా లేదు ఇక్కడ. ఇప్పటికీ నా పెళ్ళి 40 సంవత్సరాలు అవుతుంది కానీ 40 సంవత్సరాల నుంచి ఏ సౌకర్యం లేదు. ఎవ్వరు పట్టించుకోవట్లేదు. ఎలక్షన్లు అప్పుడే వస్తారు, ఓటు వేయడానికి పోతారు, మేము చేస్తామంటారు. ఎవ్వరు కూడా ఒక పని కూడా చేస్తలేరు. ఇప్పటికైనా గ్రహించుకొని మాకు రోడ్డు కావాల్సిందని మేము కోరుకుంటున్నాం. మాకు రోడ్డు కావాలి. మా పిల్లలు పోతే ఇబ్బంది అవుతుంది, మేము పోయినా ఇబ్బంది అవుతుంది. ఆపద వస్తే మాకు చాలా ఇబ్బంది ఉన్నది. మేము పోతామా దాకా అనిపిస్తుంది రోడ్డుకుంటే. ఆపద వచ్చిన వాళ్ళకి చాలా ఇబ్బంది ఉంది సార్. అంతే. నాగపూరి ఆమ్లెట్ మాది గండిగుంట. నాగపూర్ నుంచి జయాల వరకు 6 కిలోమీటర్ల రోడ్డు. మా ఊరు పుట్టి 40 సంవత్సరాలు అవుతుంది. అంతకుముందు సర్వీస్ వచ్చేది, సర్వీస్ బస్సు. ఇప్పుడు ఆ సర్వీస్ బస్సు కూడా అప్పుడే మేము చూడకముందే ఆగిపోయింది. 1 year 2 years వచ్చినట్టుంది. ఇక్కడ ఊర్లోకి వెళ్దామన్నా కూడా జ్వరం వచ్చినా ఏదైనా అయినా కూడా ఆటో రావాలన్నా కూడా చాలా ఇబ్బందిగా ఉంది. స్కూల్ పిల్లలు పోవాలన్నా కూడా సైకిల్ మీకు చాలాసార్లు కింద పడ్డారు. ఎవరైనా ఆపద వచ్చినా కూడా ఎవరైనా ఆటో తీసుకొని రమ్మన్నా కూడా ఎవరు మా రోడ్ను చూసి భయపడే పరిస్థితి ఉంది. పిల్లలకి ఎవరన్నా పిల్లలు ఇవ్వాలన్నా కూడా ఇవాళ రేపు వీడికి రోడ్డును చూసి చాలామంది క్యాన్సిల్ అయినాయి మ్యాచెస్. అందరికీ ఇలాంటి పరిస్థితి ఉంది. గండిగుంట రోడ్డు బాగాలేదు, గుంతలు చాలాగా ఉన్నాయి. ఎంతమంది అధికారులకు చెప్పినా ఎవరు పట్టించుకోవట్లేదు. చాలామంది ఎమ్మెల్యేలతోని పోయినాము, ఎంపీలతోని పోయినాము, అంతమంది కలెక్టర్కి లెటర్ ఇచ్చినాము. అది కూడా మాకు ఎవరు సహకరిస్తలేరు. ఈ రోడ్డు కావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. పక్కన గండిగుంట ఆమ్లెట్. నేను 30 సంవత్సరాల నుంచి ఇదే ఊళ్ళే మేము ఇక్కడనే ఉంటున్నాం. మాది ప్రాబ్లం ఏంటంటే రోడ్డు సమస్య. రోడ్డు 30 సంవత్సరాల నుంచి ఇదే తికమక్కలు అక్కమక్కలు పడుకుంటా రోడ్డు గురించే రాజకీయ నాయకుల దగ్గర పోతున్నాం, ప్రజా అధికారుల దగ్గర పోయి మేము లెటర్లు ఇచ్చినా కూడా వాళ్ళు ఎవరు స్పందించట్లేదు. రోడ్డు విషయంలో కొంతమంది పిల్లలు ఎంతవరకు చదువుకుంటారు, మిగతా ఇతర ప్రదేశాలకు పోనీకి చదువుకోనికి పేరెంట్స్ కూడా సహకరిస్తలేరు. రోడ్డు సక్కలేక సౌకర్యం లేక పిల్లలు 10 వరకే చదువుకొని వదిలేస్తారు. ఇంకా మిగతా సంబంధాల గురించి ఊరికి ఎవరైనా పిల్లనియనికి ఎవరైనా వచ్చినా కూడా రోడ్డు సక్కలేదు, వాళ్ళు గుట్టగా ఉంటారు, రోడ్డు సక్కలేదని చెప్పి అని కొంతమంది మ్యాచెస్ కూడా బంద్ అయిపోయినాయి. మాకు అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు అంబులెన్స్ రావాలన్నా కూడా అంబులెన్స్ అతను నాగపూర్ వరకు వస్తే ఇక్కడ నుంచి బండి మీద సైకిల్ మీద ఎక్కించుకపోయి అక్కడ పికప్ చేస్తే వాళ్ళు తీసుకొని పోయి హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. మిగతా ఏదైనా ఎమర్జెన్సీ పరిస్థితి వచ్చినా కూడా అత్యవసరం ఉంటేనే అంబులెన్స్ వస్తుంది. రోడ్డు సక్క లేక అంబులెన్స్ నాగపూర్ ఆపితే ఇక్కడ నుండి ఎక్కించుకపోయి అక్కడ వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఎక్కించుకొని పోతారు. కానీ డాక్టర్లు రానికి అవకాశం లేదు. ఇతర అధికారులు వచ్చి ఎలక్షన్ల మూమెంట్ మాకేదో హామీ ఇస్తారు వాళ్ళ అవసరానికి, తర్వాత ఎవరు ఎక్కడ పడ్డ గొంగడి అక్కడనే అది అవుతుంది. మాకు ఎలాంటి సౌకర్యం కోసం మేము చాలాసార్లు యువత కూడా అధికారుల దగ్గరికి పోయినాం. మా సాయశక్తులు మేము కృషి చేసాం. వాళ్ళకు కూడా వాళ్ళు మాకు ఈ చిన్న విన్నపాన్ని మమ్మల్ని అర్థం చేసుకొని మాకు రోడ్డు సౌకర్యాన్ని ఇప్పించగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మండలం నాగపూర్ గ్రామం గండిగుంట ఆమ్లెట్ మాది. గ్రామం గండిగుంట ఏర్పడి 30-40 సంవత్సరాలు అయినప్పటికీ కూడా రోడ్డు లేక చాలా ఇబ్బందులకు గురవుతున్నాం. స్కూల్కి వెళ్ళాలన్నా పిల్లలకు చాలా ఇబ్బంది అవుతుంది, హాస్పిటల్కి వెళ్ళాలన్నా తీవ్ర ఇబ్బంది అవుతుంది. రోడ్డు గురించి అధికారులకు విన్నపించుకున్నా కూడా ఎవరు పట్టించుకొని ముందుకు రావడం లేదు. ఎలక్షన్స్ వచ్చినప్పుడే హామీలు ఇవ్వడం వెళ్ళడం అని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి మాకు రోడ్డు శాంక్షన్ చేయించి ఇప్పించగలరని వేడుకుంటున్నాం. చేర్యాల మండలం నాగపూరి
శివార్పల్లి గండికుంటలో సుమారుగా 95 కుటుంబాలు ఇక్కడ నివసిస్తూ ఉన్నాయి. మరి 400 పైచిలకు జనాభా ఉంది. ఇక్కడ నుంచి ప్రతిరోజు 70కి పైగా విద్యార్థులు నాగపూర్ స్కూల్కు, మరి చేర్యాల కాలేజీలకు, సిద్దిపేట ఇతరత్ర పనులకు కూడా ఇక్కడి నుంచి వెళ్తూ ఉంటారు. మరి ఇక్కడ నుంచి నాగపూర్కి 3.5 కిలోమీటర్లు. మరి ఇక్కడ ప్రయాణం చాలా అనేక తంటాలుగా మరి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. మరి చాలాసార్లు ఇక్కడ ప్రజలు ప్రభుత్వానికి కానీ అధికారులు కానీ విన్నవించుకున్న సందర్భాలు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ మరి ప్రతి ప్రభుత్వం కూడా ఇక్కడ రోడ్డు వేస్తామని హామీ ఇచ్చి తర్వాత మర్చిపోవడం జరిగింది. మరి ఇక్కడ నుంచి 3.5 కిలోమీటర్లు రావాలంటే ప్రతి ఒక్కరు కూడా కిరాణా సామాన్ కానీ, మార్కెట్ కానీ, రేషన్ షాపు కానీ, పెన్షన్ సౌకర్యం కానీ ఇతరత్ర ఏ పని ఉన్నా కూడా నాగపూర్కి వస్తూ ఉంటారు. మరి ఇక్కడ రోడ్డు అనేక రకాలుగా ఇబ్బందులు పెడతా ఉంది. వర్షాకాలంలో మరి అడుగు వేయలేని పరిస్థితి ఉంది. మరి ఏదేమైనప్పటికీ ప్రతి పనికి కూడా ఇక్కడ నుంచి వెళ్ళేటువంటి గండికుంట ప్రజలకు మరి ప్రభుత్వం తక్షణమే ఇక్కడ స్పందించి ఇక్కడికి బీటీ రోడ్డును మంజూరు చేయాలి. మరి గౌరవ ఎమ్మెల్యే గారు కూడా జిల్లా అభివృద్ధి ప్రణాళిక సమీక్షలో కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది. గౌరవ మంత్రివర్యులకు అదేవిధంగా ఆర్ఎండ్బి మంత్రివారికి కూడా మరి ఇక్కడ బీటీ రోడ్డు 3.5 కిలోమీటర్లు, నాగపూర్ నుంచి గండికుంటకు 3.5 కిలోమీటర్లు, ఇక్కడ నుంచి జైల వరకు 6 కిలోమీటర్లు ఎస్టిమేట్ చేసి కూడా అధికారులకు ఇవ్వడం జరిగింది. మరి ప్రభుత్వం కూడా పట్టించుకోకపోవడం మరి దారుణమైన విషయం. ఏదేమైనప్పటికీ మానవతా దృక్పథంతో ఇక్కడ బీటీ రోడ్డును ప్రభుత్వం వెంటనే స్పందించి మంజూరు చేయాలని ఇక్కడ గ్రామ ప్రజలుగా, నాగపూర్ ప్రజలుగా మేమందరం డిమాండ్ చేస్తా ఉన్నాం. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి. అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558280881 9247896607.